స్నేహ ఏ తప్పు చేయలేదో. నీ దృష్టిలో స్నేహను చెడ్డదని చేయాలని నేనే ఇదంతా కావాలని చేశానా? నా కోరిక తీర్చకపోతే నాయుడు బావుని చంపుతానని బెదిరించానా? స్నేహ నాయుడు బావుని తీసుకుని రాత్రి బయటికెళ్తుంటే స్నేహ గమనించకుండా నాయుడు బావుని తప్పించి తన స్థానంలో నేనొచ్చాను. ఈ విషయం స్నేహకు తెలీదు. మీతో స్నేహం లేవ తీసుకెళ్తానని ఛాలెంజ్ చేశాను కదా, దానికోసం ఇదంతా చేశాను. ఎన్నారా అత్తయ్య? ఈడు ఎంత దుర్మార్గుడు! ఈ దుర్మార్గుడు చేసిన పని వల్ల మీరు స్నేహిని అనుమానించి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవాలనుకున్నారు. ఇప్పటికీ నన్ను నమ్మకపోతే ఈ కత్తితో పొడిచి నన్ను చంపే అమ్మా. నాకు జన్మనిచ్చావు. నీ చేతుల్లో చావడం కన్నా నాకు సంతోషం ఏముంటుంది? చంపమ్మా. స్నేహ, నిన్ను ఎంత అపార్థం చేసుకున్నానమ్మా. అమ్మ అన్న పదానికే మచ్చ తీసుకొచ్చాను. నన్ను క్షమించమ్మా. లేదమ్మా, నీ స్థానంలో ఎవరున్నా నీలాగే ఆలోచిస్తారు. నువ్వే తప్పు చేయలేదమ్మా. నీ కూతురుగా నేను కూడా ప్రాణం పోయినా తప్పు చేయనమ్మా. ఆ విషయం తెలుసు కూడా నేను బాధ పెట్టాను. నీ ప్రాణం తీయాలనుకున్నాను. ఇంకెప్పుడు ఆ తప్పు చేయనమ్మా. నా ప్రాణం పోయినా నేను అనుమానించను. నన్ను క్షమించు. రేయ్, నీ వల్లే ఈ రోజు నా కూతురు ప్రాణాలు నిలబడ్డాయన్న ఒకే ఒక కారణంతో ఈ రోజు నిన్ను క్షమిస్తాను. ఏంటమ్మా అది తెగ వంటలు చేస్తోంది? ఏముంది, ఇందాక వాడు ఆఫీసు నుంచి ఫోన్ చేశాడు కదా, వాడికి వాడి ఫ్రెండ్స్కి లంచ్ క్యారేజ్ తీసుకురమ్మని. అంటే అదిప్పుడు క్యారియర్ తీసుకెళ్ళి తమ్ముడి దగ్గర వాడి ఫ్రెండ్స్ దగ్గర మార్కులు కొట్టేస్తుందన్నమాట. అలా జరిగితే మనవెందుకే? మరి వాడి దగ్గర దీన్ని మరోసారి పిచ్చిదాన్ని చేద్దాం. ఎలా అమ్మా? అమ్మా, అయ్యో, తల పగిలిపోతుంది. అమ్మా అప్పన్నా, అప్పన్నా, కాస్త కాఫీ తెమ్మా, తల పగిలిపోతోంది. అలాగే అత్తయ్య.
అబ్బా అమ్మా ఎంత తలనొప్పి వచ్చిందండి. ఏమైంది అత్తయ్య? తలనొప్పిగా ఉంది, తల పగిలిపోతుంది. టాబ్లెట్ ఏమైనా వేసుకుంటారా? ఆ, ఆ, అయ్యో వద్దులేమ్మా. ఈ వేడి కాఫీ తాగితే తగ్గిపోతుంది. తాగేస్తా. ఆ. అపర్ణ, ఏంటి తమ్ముడికి లంచ్ తీసుకెళ్తున్నావా? తీసుకెళ్ళాలిగా మరి. తీసుకెళ్ళు. నీ వంటలు తిని మా తమ్ముడు వాడి ఫ్రెండ్స్ కళ్ళు తేలేస్తారు. నిజమా? అవును మరి, నువ్వేం చేసినా అమృతంలా చేస్తావు కదా. నిజమా? అమృతం తిన్నాక స్వర్గంలో విహరిస్తారు. నిజమా? నిజమో అబద్ధమో తెలుసుకోవాలంటే త్వరగా ఆఫీస్కి వెళ్ళు మరి. అసలే వాడు వాడి ఫ్రెండ్స్ ఆకలితో ఆవురావురమంటూ వెయిట్ చేస్తుంటారు. నిజమా? ఏంటి అన్నింటికి నిజమా అని ఒకే డైలాగ్ చెప్తావు? క్యారేజ్ సర్దుకొని వెళ్ళు, లేట్ ఎందుకు? ఆల్రెడీ సర్దేశాను వదినా. ఇదిగో. అదేంటి ఇప్పుడే కిచెన్ లోంచి అన్నం కూరలు తెచ్చి ఇక్కడ పెట్టావు కదా? అవి మీకు. ఆయనకి తీసుకెళ్లే క్యారేజ్ ముందే సర్ది పెట్టాను. మీరు ఎంతో ముచ్చటపడి కూరల్లో ఉప్పు కారం బాగా ఎక్కువ వేసుకున్నారు కదా. ఆ అమృతాన్ని కళ్ళు తేలవేసి హాయిగా ఆరగించి స్వర్గంలో విహరించండి, సరేనా? ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినాలి మరి. అన్నం వేస్ట్ చేస్తే ఆయుష్ తగ్గిపోతుంది. ఆఫీస్కి వెళ్ళొస్తాను. అన్నట్టు నా లంచ్ కూడా అక్కడే.